యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అక్షర, పదండి. రండి, గుడిలోకి రండి. నేను గుడికి రావడం లేదండి, మా ఇంటికి వెళ్తున్నాను. సర్పంచ్ గారింటి దగ్గర గుడిలో భోజనాలు చేసేసాం. అందరూ అక్కడే చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎవరు వచ్చేలా లేరు అక్షర. ఏం చెయ్యాలండి? ఇప్పుడు పూర్తి సక్సెస్. యా భూపతే జానయ్యా, మీ అమ్మతోడు. పూజమ్మ గారు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఇప్పుడే వచ్చేస్తానమ్మా. ఏమైంది అక్షరా? సర్పంచ్ గారి ఇంటి దగ్గర గుడిలో అందరూ భోజనం చేస్తున్నారంట అత్తగారు. అదేంటి ఇప్పుడు ఎలా అమ్మా? 5 ముత్తైదులకి భోజనం పెట్టాలి కదా. ఏంటి తల్లి ఈ పరీక్ష? తెలియక మేమేదైనా తప్పు చేసుంటే క్షమించమ్మా. ఏ రోజు నీకు తక్కువ చేయలేదమ్మా. ఉపవాసాలతో ఈ నవరాత్రులు చేస్తున్నానమ్మా. ఆవిడికి నీవే చెప్పి పంపించావనుకున్నాను. అది నిజం కాదా తల్లి? ఈ అభాగ్యులపై దయ చూపించమ్మా. నువ్వే 5 ముత్తైదువుల్ని పంపు తల్లి, పంపు తల్లి, పంపు తల్లి. ఇక మాకు దిక్కెవరూ లేరమ్మా. నీవే దిక్కు, నీవే. శ్రీశైల భ్రమరాంబికా కదలిరా, ఆలంపురి జోగులాంబ, కొల్హాపురి మహాలక్ష్మి, మాహూరపురి ఏకవీరా. మనమే వెళ్ళి తినొద్దాం.
మా దుర్గమ్మక్క చెప్పింది. ఈ అమ్మవారి గుళ్ళో అన్న ప్రసాదాలు పెడుతున్నారంట. అవునమ్మా. ఆకలవుతుంది. సిద్ధమయ్యాయా? అయ్యాయమ్మా, రండి. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి నీవే కదా శ్రీ భ్రమరాంబిక ఆకాశీపురి అన్నపూర్ణాంబిక మాధవి దేవి నీవేగా ఆ మాణిక్యాంబవి నీవేగా జోగులాంబదేవి నీవేగా పురుహూతికా దేవి నీవేగా శ్రీలంకలో ఉన్న శాంకరి నీవే సిరుల కొల్హాపురి మహాలక్ష్మివి నీవే బెజవాడలో కనక దుర్గాంబవి తల్లి ఉజ్జయినిలో మహాకాళివి నీవే ఎక్కడ ఎక్కడ ఎప్పుడు నువ్వు ఎన్నెన్ని రూపాల ఉన్నను అక్కమ్మ చెల్లెమ్మ రూపున మా పక్కన ఉందువే చక్కని తల్లి వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ వరదేవతలు వేవేల జేజేలివే. మర్యాదలు బాగా తెలిసిన మంచివారే. మరి వారి మంచి కోరే కదా వచ్చాం. ఒకరికి అన్నదానం చేస్తే మంచిదనంటారుగా. ఆహా, 5గురికి చేస్తున్నారు, మంచే కదా జరుగుతుంది అని అంటుంది. ఆకలిగా ఉందన్నారుగా, రండమ్మా. రండి. అమ్మయ్యా, ఇంకెవరు రారులే అయ్యా. అనుకున్నది చేసేసామే జాను. ఎవరు రాక లోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉండుంటారు. మీ అమ్మ తోడు. ఆ దృశ్యాన్ని చూసి ఇంకా ఎంజాయ్ చేద్దాం పద. 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 నటరాజుకి నట భంగిమవో తినండమ్మా. శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలుముంచనో కైలాసమువో అతని పాదము చందన వెలిగే హారతివో పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. వీళ్ళెలా వచ్చారే? మనం బయట ఉన్నాం కదయ్యా. ఎలా? ఎలానో పిచ్చి కుక్కల్లో బయట కాపలా కాసిన కష్టమంతా వృధా అయిపోయింది. పద. ఆ శేషుగాడు భోజనం అంటున్నాడుగా, తీసుకెళ్లి తగలెట్టు. ఇక్కడే తినొచ్చు కదా. మీ కోడు మాకేం కాదులేమ్మా. మరెవరికో బయట అడుక్కునేవాడు ఆకలో ఆకలో అంటున్నాడు వాడికి. అబ్బో, పుణ్యాలు కూడా మొదలు పెట్టేశారు.
పాపాలు కరిగిపోతాయనా? మేము పుణ్యాత్ములు వినమ్మా, మీ అమ్మ తోడు. ముత్తైదువులొచ్చి మీ ఆతిథ్యం స్వీకరించినా మీ బాధింకా పోయినట్టు లేదు? అవునమ్మా, నా జీవితంలో ఏనాడు మోయని నిందను మోస్తున్నాను. అందరినీ మంచితనం ముసుగులో నమ్మించి నగలు మాయం చేసేసి ఉన్నట్టు నాటకం ఆడుతూ మోసం చేశారు. ఇప్పుడు మీరు దొరలు కాదు, దొంగలు. అమ్మవారి నగలు మేము కాజేయలేదు. అది నిజం కాకూడదన్న భయం నన్ను వేధిస్తోంది, నిలువున దహిస్తోంది. అధర్మం ధర్మాన్ని ఏనాడు ఓడించలేదు. అది అధర్మపు ఊహ. తుదకు నిలిచేది ధర్మమే, గెలిచేది న్యాయమే. మీరు చెయ్యని నేరం మీది కాదు. చెయ్యని నేరం మీకేం రాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మీరు కొలిచే దైవం చేస్తుంది. నమ్మిన వారి కొంగు బంగారం అవుతుంది. చింతించకు, నీ నమ్మకాన్ని సడలించకు. కష్టాల తీరం దాటావు. భక్తితో మనసు నింపు, బాధతో కాదు. బాధపడకండి, చూసుకుంటారులే. మీ రాకతో, మీ మాటలతో మా బాధంతా తీరిపోయినట్టే అనిపిస్తుందమ్మా. చాలా సంతోషంగా ఉంది. మాకు సంతోషంగానే ఉంది. పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారు. అన్నదాత సుఖీభవ. ఇదిగో అమ్మా, తీసుకో. ఏంటిది? మా దుర్గమ్మక్కకి ముక్కు పుడకంటే చాలా ఇష్టం, అందుకే నీకివ్వాలనిపిస్తుంది. వద్దమ్మా. అమ్మా అన్నావుగా, అమ్మే ఇస్తుంటే వద్దు అనకూడదు.
దుర్గాష్టమి మీకు ముఖ్యమైన రోజు కదా. అమ్మవారికి ఈ ముక్కు పొడకను మీ చేతులతోనే అలంకరించండి. మీరనుకున్నది జరుగుతుంది. మమ్మల్ని సంతోషపరిచారు. మీకు ఆనందం పంచాలి కదా, తీసుకో. తీసుకోమ్మా. లోకాలు పాలించు అమ్మ, భక్తులను కాపాడని దురపోదమ్మా. ఒళ్ళంత కన్నులై ఇల్లంత కన్నులై వస్తాం. తనకు నిర్నేత్ర నేత్రమై దిక్కులను చుక్కలను కాచుకను బామలై శరణన్న వారికై కరుణాంతరంగయై లెక్కవేయను విశాలాక్షి, మూడు కన్నుల వాడి సాక్షి. బుజ్జమ్మ గారు, ముత్తైదువులు ఎవరు ఇంకా రాలేదా? వచ్చారు పూజారి గారు, భోజనం పెట్టాము. ఈ ముక్కు పుడక కానుగ్గా ఇచ్చారు. అమ్మా, ఇది అమ్మవారి ముక్కు పుడకమ్మా. అవునా? పోయి నగల్లో ఉండే ఆ తల్లి ముక్కు పుడకే. అమ్మా అన్నావుగా, అమ్మే ఇస్తుంటే వద్దు అనకూడదు. వచ్చింది ముత్తైదువులే కాదమ్మా, ఆ రూపాల్లో ఆ తల్లే వచ్చిందమ్మా. ఈ ముక్కు పుడక అమ్మవారే మీకు ఇచ్చారమ్మా. ఇదిగో అమ్మా, తీసుకో. అమ్మేనమ్మా, అమ్మ కరుణించారమ్మా. దుర్గాష్టమి మీకు ముఖ్యమైన రోజు కదా. అమ్మవారికి ఈ ముక్కు పొడకను మీ చేతులతోనే అలంకరించండి. దుర్గాష్టమి రోజు నా చేతులతో అమ్మవారికి అలంకరింప చేయమన్నారు. అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పారు. ఇంకేంటమ్మా, అంతా మంచి జరుగుతుంది. అమ్మవారికి అలంకరిద్దామమ్మా, రండి. విశాలా విశ్వపోషణీ చ త్రిపురాంబికా కపాలినీ బలమీయవే భగితే మతినీయవే సుమతికా. యో వాళ్ళకి ఊపిరి సలుపుకునే సమయం కూడా ఇవ్వకూడదు. మీ అమ్మతోడు. అందుకే కదే వాళ్ళు రాకముందే అందరినీ తెచ్చి నిలబెట్టాను. రండి పూజారి గారు, రండి రండి. ఏదో కొత్త మొహాల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. అది కాదు భూపతి గారు. ఏదన్నా అనుకోండి, అది మాకు సంబంధం లేదు గాని దుర్గాష్టమికి నగలు అప్పజెప్తాను అన్నారు. అప్పజెప్పారా? ఆయన మౌనం చూస్తుంటేనే అర్థమవుతుంది కదయ్యా. ఏం పూజారి గారు, వస్తున్నారా లేకుంటే అట్నుంచి అటే జంపా? భూపతి 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 వచ్చేశారు. నగలు తెచ్చేశారా? తీయండి తీయండి, చూసేద్దాం. అమ్మవారికి అలంకరించేస్తారు. కొంచెం ఓపిక పట్టండి. మీరు గడువు అడిగిన రోజు ఇదే, ఇంక దేనికి ఓపిక పట్టేది? ఇంకేం కాకమ్మ కథలు చెప్పి తప్పించుకోవడానికి? అడగండి. బుజ్జమ్మ గారు, మీ మీద మర్యాదతోటే ఆ రోజు సమయం అడగంగానే ఇచ్చాం.
కానీ దాన్ని మీరు కాపాడుకోలేదని అర్థమైంది కదా. ఈ రోజు ఇంకా కాలేదు కదా కోటీశ్వరరావు గారు. అంటే అయ్యేలోపు ఆకాశంలోంచి ఎగురుకుంటూ వచ్చి మా ముందు పడిపోతాయా? ఎక్కడో అమ్మేసి ఉంటారు. ఇప్పుడు ఏ దేశంలోనో ఉండుంటాయి. ఇవన్నీ కథలు ఎందుకు చెప్తారు?